అమ్మా ఎంతమందికి పడినాయి? ముగ్గురికి పడినాయి. ఎన్నో క్లాస్ చదువుతున్నారు? 8 పాప, 4వ క్లాస్ పిల్లాడు, 2వ క్లాస్ పిల్లాడు. 2 కొడుకులు 1 బిడ్డ. ముగ్గురికి వచ్చింది. పెద్దమ్మా పెన్షన్ వస్తుందా? 4000 వస్తుందా? కరెక్ట్ గా ఇస్తున్నారా? నమస్కారం. థ్యాంక్ యూ. 5 మందికి వచ్చింది. గుడ్ గుడ్ గుడ్. నమస్తే చంద్రబాబు నాయుడు సార్కి, కాళేశ్వరం సార్కి. మేము టోటల్ 8 మంది సార్. 8 మంది, నాకు 6 మంది పిల్లలు. 6 మంది పిల్లలు, ఒక ఆయన కర్ణాటక చదువుతుంది, 5 మంది ఇక్కడే చదువుతున్నారు. ఇంత గతము జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఒక్కరికి వచ్చేది, ఇప్పుడు 5 మందికి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, సంతోషం సార్. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల మధ్యకు వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వం నుంచి అందిన సహాయానికి ప్రజలు, ముఖ్యంగా పేదలు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా ఎన్నికల సందర్భంలో కార్యకర్తల్లో, ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందో దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ఒక విజయోత్సవాలను తలపించే విధంగా మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పైన దుష్ప్రచారం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారే, ఎక్కడైనా ప్రజలు మీకు స్పందిస్తా ఉన్నారా? ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నారా? ప్రజలు చీకొట్టి ఏడాది గడిచింది. జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు తిరుగులేని తీర్పు చెప్పిన ప్రజలు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తా ఉన్నారు, హక్కున చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీతోనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని బలంగా నమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్లనే మాకు ఈ సంక్షేమము, ఇంత అభివృద్ధి చూడగలుగుతా ఉన్నామని ఆనందపడతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఏ మొహం పెట్టుకొని వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తారో అని నేను అడుగుతా ఉన్నా. అందుకనే వాళ్ళు ఎన్ని పిలుపులు ఇస్తున్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నా ఏ కార్యకర్త కూడా ముందుకొచ్చి ప్రజల్లో తిరిగే సాహసం చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజల దగ్గరికి వస్తే వాళ్ళ అవినీతి బయటపడుతుంది, వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయి, వాళ్ళు గతంలో చేసిన పాపాలు ఈరోజు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు శాపాలుగా మారాయి. కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి రాలేకపోతా ఉన్నారు, ప్రజల్లో తిరగలేకపోతా ఉన్నారు. మేము ధైర్యంగా, దమ్ముగా, అధికారం ఉన్న అధికారులు లేకోకుండా తిరుగుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి గొప్ప నాయకత్వం ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉండడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమంతా గర్వపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా నేను భావిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, ఒక ప్రజారంజకమైన పరిపాలన అందిస్తూ ఉండడం అందరికీ శుభదాయకమని కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నాను.